హలో అండి. నా పేరు అంబటి శ్రీనివాసరావు. మీరు విజయం సాధించగలరు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పి ఇలా మీ ఎదురుగా మాట్లాడి తయారు చేసిన నా గురువులకి, అట్లే ఈ ఆడియో వింటున్న మీకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనము ఒక గొప్ప విజయం సాధించబోయే ముందు మనకు కనపడే సంకేతాలు, విశ్వం మనకు కొన్ని సంకేతాలు ఇస్తుందండి. ఆ సంకేతాలు ఏంటియో మనం తెలుసుకుందామండి. మీరు ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుంటారు, అంటే కొన్ని కోట్ల రూపాయల డబ్బు సంపాదించాలని, లేకపోతే మంచి పొజిషన్కి వెళ్ళాలని, మంచి పదవి రావాలని, ఒక ఎమ్మెల్యేనో ఎంపీ అవ్వాలని, మినిస్టర్ అవ్వాలని, సీఎం అవ్వాలని, పిఎం అవ్వాలని పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంటాయండి. అటువంటి పెద్ద లక్ష్యాలు అంటే మీరు త్వరలో గొప్ప విజయం సాధించబోతున్నారని ఒక సంకేతం అండి. జనాలంతా కూడా మిమ్మల్ని అవగాహన చేయొచ్చు. ఏంది నా ఉట్టికెక్కనైనా స్వర్గానికి ఎక్కుతారని ఇంత పెద్ద లక్ష్యాలు పెట్టుకుని అనుకుంటూ ఉంటారు. అయినా కానీ ఏం పర్లేదు, మీకు పెద్ద లక్ష్యం ఉన్నాయా, మీకు త్వరలో గొప్ప విజయం రాబోతుందని ఒక సంకేతం అండి. అట్లానే మీ లైఫ్లో పెద్ద పెద్ద ఛాలెంజ్లు ఎదురైనా, అంటే కష్టాలు బాధలు వస్తున్నాయంటే మీరు విజయానికి, పెద్ద విజయం సాధించబోతారని తెలుసుకోవాలండి. అనేక రకాలైన బాధలు కష్టాలు వస్తున్నాయంటే అది ఒక పెద్ద సంకేతము, మీకు మంచి విజయం రాబోతుందని. అట్లానే పెద్ద లాస్, జీవితంలో మీకు పెద్ద లాస్ జరిగినా కానీ, అది డబ్బు రూపేణ కానీ, డబ్బు లాస్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన వస్తువులు పోవచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన మనుషులు కూడా పోవచ్చండి. కాబట్టి ఇవన్నీ వచ్చినాయి అంటే త్వరలో మీరు గొప్ప విజయం సాధించబోతున్నారని ఒక సంకేతం అండి. అట్లానే అన్నిటికీ పాజిటివ్గా తీసుకుంటారండి. ఇప్పుడు మనం అనుకున్నాం కష్టాలు బాధలు నష్టాలు, డబ్బులు పోగొట్టుకోవటం, వస్తువులు పోగొట్టుకోవడం, ఇంట్లో లైఫ్ పార్ట్నరు, ఎవరైనా వ్యక్తులను, ఇష్టమైన వ్యక్తులు పోగొట్టుకోవడం, ఇవన్నీ జరిగినా కానీ ఎక్కడ కూడా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఉండే వాళ్ళకి కూడా ఈ విజయాలు రాబోతున్నాయండి. ఇది కూడా ఒక పెద్ద సంకేతం. మీరు ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటారు. లేదు, ఇది కనుక మనకి ఇంత నష్టం వచ్చిందంటే, ఇంత కష్టం వచ్చిందంటే, ఇంత బాధ వచ్చిందంటే మనకు త్వరలో భగవంతుడు పెద్ద లాభాన్ని ఇవ్వబోతున్నాడు, పెద్ద సుఖాన్ని ఇవ్వబోతున్నాడు, పెద్ద విజయాన్ని ఇవ్వబోతున్నాడు, మీరు తెలుసుకోవాలా. అట్లా పాజిటివ్గా తీసుకుంటారండి. ఈ పాజిటివ్గా తీసుకున్న సంకేతం కూడా మనకి గొప్ప విజయాలు రావడానికి ఒక సంకేతం అండి. అట్లానే మనం ప్రతిసారి అనుకుంటున్నాం కదండి, ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడ పడినా సమాజంలో మనం అనుకుంటే జరుగుద్ది. లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి విశ్వ నియమాలు అంటాం కదా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది విశ్వ నియమాలు మొత్తం 12 ఉన్నాయండి. 12లో ఇది ఒకటి మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. ఇటువంటి ఇంకా 12 ఉన్నాయి. అందులో లా ఆఫ్ కాంపెన్సేషన్ అని, లా ఆఫ్ ఈక్విలిబ్రియం అని ఉంటాయి. ఈక్విలిబ్రియం అంటే సమతా స్థితికి తీసుకెళ్తాండి వాళ్ళు. ఇప్పుడు మీకు పెద్ద కష్టం వచ్చింది, దానికి తగ్గట్టు నీకు పెద్ద లాభం కూడా ఇస్తాడు. ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియం చేస్తాడండి విశ్వం అనేది. మీకు ఇంత పెద్ద కష్టం ఇచ్చాడంటే డెఫినెట్గా పెద్ద సుఖం ఇవ్వబోతున్నాడు. అట్లా నీకు పెద్ద నష్టం వచ్చిందంటే పెద్ద లాభం ఇవ్వబోతున్నాడు. కాబట్టి భగవంతుడు మిమ్మల్ని చెక్ చేస్తున్నాడు, మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు, మిమ్మల్ని సహనం మీద పరీక్ష పెడుతున్నాడు. అంటే కంపల్సరిగా భగవంతుడు ఏదో మీకు ఒక మహత్తరమైన విజయాన్ని ఇవ్వబోతున్నాడని తెలుసుకోండి. దానికి ఎక్కడ మీరు కుంగిపోవద్దు. కాబట్టి సమాజంలో మాత్రం అంటానే ఉంటారు, మన మిత్రులు అయితేమి, మన చుట్టాలు, బంధువులు, వీళ్ళందరూ కూడా వీడు పాపాలు చేశారు అందుకే బాధలు వస్తాయి అంటారు, మీకు ఏదో ఇంటి వాస్తు బాగాలేదంటారు, ఇట్లా రకరకాలుగా అంటానే ఉంటారు. అయినా కానీ వాళ్ళకు కూడా ఏం తెలియదు, వాళ్ళకు కూడా అంత నాలెడ్జ్ తెలియదు. భగవంతుడు ఏదైనా గొప్ప విషయం ఇచ్చే ముందు కంపల్సరిగా ఇటువంటి కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నిలబడి మనం పాజిటివ్గా దాన్ని తీసుకొని మనం కనుక ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవిస్తూ మనం కనుక ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం ప్రయత్నం చేస్తే కంపల్సరీగా ఆ లక్ష్యాన్ని చేరేటట్టు ఆ విశ్వం అయితేనేమి, ఆ భగవంతుడు అయితేమి, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అయితేమి, ఇట్లా సర్వశక్తులు మనకి కక్షగట్టి సహాయపడి మన లక్ష్యాన్ని చేరుస్తాయి. కాబట్టి ఈ పైన చెప్పిన అన్ని మీకు బాధలు కష్టాలు ఎదురీతలు వస్తున్నాయంటే మీరు గొప్ప విజయం సాధించబోతున్నారని తెలుసుకోండి. ఎందుకంటే దీనికి మన పురాణాల్లో ఒక ఉదాహరణ కూడా దీనికి చెప్పొచ్చండి. మనకి క్షీరసాగర మదనం జరిగిందండి. తెలుసు కదా, దేవతలు రాక్షసులంతా కూర్చొని క్షీరసాగర మదనం చేశారు. క్షీరసాగర మదనం చేసిన ఫస్ట్ ఏం వచ్చిందండి, విషం వచ్చింది. రకరకాల వ్యర్థం అన్నీ వచ్చేసింది.
ఆ విషం అంతా శివుడు తన కంటలు పెట్టుకుని గరళ కంఠుడు కూడా అయ్యాడు కదా. అట్లా ఎన్నో వేస్టేజ్ ఫస్ట్ వస్తూ ఉంటాయి, కానీ దాంతో వాళ్ళు వదిలేశారా? దాన్ని ఇంకా ప్రయత్నం చేశారు. దాని తర్వాత కామధేను వచ్చింది, కల్పతరు వచ్చింది, చివరిలో అమృతం వచ్చింది. కాబట్టి మీకు కూడా అమృతం అంటే ఏంటంటే ఇక సావు లేని స్థితి వస్తుంది. కాబట్టి మీకు కూడా ముందు కష్టాలు వస్తాయి, తర్వాత నష్టాలు వస్తాయి, ఆ తర్వాత అమృతం లాంటి గొప్ప విజయం మీకు రాబోతుంది మిత్రులారా. కాబట్టి మీరు కష్టాలు నష్టాలు వచ్చినాయని మీరు ఎక్కడ కుంగిపోకుండా మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ వెళ్ళండి. తద్వారా మీరు డెవలప్ అయ్యి మన రాష్ట్రాన్ని దేశాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ జై హింద్.